హాయ్ ఫ్రెండ్స్, సాంబార్ దీని చాలా రోజులైంది. ఫ్రెష్గా మునక్కాయలతో కెనడాలో ఈ మాది మనకు ఫ్రెష్గా దొరకవు కదా, అందుకని సాంబార్ తినాలనిపించిందని సాంబార్ ఈ విధంగా చేసాము. చూడండి, మా కూతురు చేసే స్టైల్లో చేశాను. ఈరోజు పాత్రలో చేస్తే రుచి రాదు కాబట్టి మట్టి కుండలో చేస్తే రుచిగా ఉంటుందని మట్టి కుండలో ఈ విధంగా చేశాను. చూడండి, సాంబార్కి పప్పు మెయిన్ ఇంగ్రీడియంట్. ఫస్ట్ పప్పు ఉంటేనే మనకు సాంబారు బాగా రుచిగా బాగా వస్తుంది. ఈ విధంగా వేయించుకున్నామంటే బాగుంటుంది. వేయించేసి వాటర్ పోసి తర్వాత బాయిల్ చేసామంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా వేయించుకుంటే కమ్మగా వాసన వస్తుంది. ఆ వాసన వచ్చిన తర్వాత వాటర్ పోసుకొని వాటర్లో కొద్దిగా పసుపు పొడి, ఇదిగోండి టర్మరిక్ పౌడర్ వేసాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేసాను. తెల్లగడ్డ పాయలు ఒక 4-5 పాయలు వేసాను. మూత పెట్టేసి మనము కుక్కరు, తర్వాత టమాటాలు తరిగి పెట్టుకున్నాను. మూత పెట్టేసి తర్వాత టమాటాలు తరిగాను అనమాట, ఏదైనా చెత్తబడుతుందని. తర్వాత అది ఉడికిపోయే లోపల ఉడికిపోయింది పప్పు ఒక పక్కన పెట్టేసి తర్వాత ఈ కుండ పెట్టాను అనమాట. కుండ అంటే మట్టి సట్టి. ఇది ఈ మట్టి సట్టిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఉడియము, ఆవాలు వేసాను. ఇవి బాగా చిట్లాలన్నమాట. బాగా కొంచెం వేగాక వడిము ఆవాలు చిట్లుతాయి కదా, చిట్టపట్టలాడిన తర్వాత మనం ఏం వేయాలంటే కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగకపోతే చేదు వచ్చేస్తాయి కాబట్టి ఆవాలు చిట్లేదాకా మనము వెయిట్ చేయాలన్నమాట. అట్లా వెయిట్ చేసి తర్వాత ఇలా బురుగు వచ్చిందంటే మనకు వేగినట్టు అన్నమాట. ఆవాలు చిట్టుపెట్టి ఆడుతూ ఉన్నాయి చూడండి. తర్వాత కరివేపాకు, ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్ అండి, ఇవి చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసామంటే చాలా రుచిగా ఉంటుంది సాంబార్కి. మనకు పెళ్ళిళ్ళల్లో వాటిలో వేస్తారు కదా, అలాగా ఆ చిన్నగా అట్లా వేసి అవి వేగాక మునక్కాయలు వేసేసాను. మునక్కాయలు కూడా ఈ విధంగా ఆయిల్లో వేయించుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చి వాసన లేకుండా మునక్కాయ నమిలితో కూడా రుచిగా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. మట్టి పాత్రలో చేస్తే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. రాళ్ళ ఉప్పు కొద్దిగా మనకు తగినంత ఉప్పు వేసుకున్నామంటే మునక్కాయలకు పడుతుంది, ఇప్పుడే వేయాలి. నేను పింక్ సాల్ట్ వేసాను, ఆరోగ్యానికి చాలా మంచిది కదా, కాబట్టి పింక్ సాల్టే వాడండి అందరూ, మంచిది. తర్వాత రెడ్ చిల్లీ పౌడరు ఒక 2 స్పూన్స్ వేసాను. నేనైతే 2 స్పూన్స్ వేసాను. మీరు తినే అంత కారం వేసుకోవచ్చండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ అంటాం కదా, అది ఒక 1.5 స్పూన్ వేసాను. ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్లోనే వేయించేసామంటే మనకు పచ్చి వాసన లేకుండా మిరప్పొడి వాసన రాకుండా బాగుంటుంది. తినేదానికి రుచిగా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. మట్టి పాత్రలో చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా. మా అమ్మ ఎక్కువ మట్టి పాత్రలోనే వాడుతుంది, నేను కూడా అందుకని ఈరోజు మట్టి పాత్రలో చేశాను. పప్పు ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయింది చూడండి. బాయిల్ అయిపోయినాక బాగా గరిటతోనే కలిపెట్టేసాను, అంత స్మూత్గా ఉడికిపోయింది. మా పప్పు కూడా వేసేసి కొంతసేపు బాగా వేయించేసి వాటర్ పోసి మునక్కాయలు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలబెట్టి పెట్టేసామంటే మూత పెట్టేస్తే కొంతసేపు మునక్కాయలు బాగా బాయిల్ అవుతాయి. ఇదిగోండి, ఇట్లా కలబెట్టి పెట్టేసామంటే ఉప్పు కారం అంతా పడుతుంది, బాగా ఉడుకుతాయి. తర్వాత టమాటాలు హాఫ్గా కట్ చేసి వేసామంటే ఇవి సాంబార్లో ఉడికినాయంటే చాలా రుచిగా ఉంటుందండి, కాబట్టి ఆ విధంగా వేసాను. ఇలా వేసామంటే టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోతాయి, నోట్లో పెట్టుకుంటానే కరిగిపోతుంది. అది ఒక టేస్ట్ అన్నమాట, చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా, చిన్న ఆనియన్స్ కొన్ని వేసేసామంటే సాంబార్లో బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది.